రైట్. ఏపీలో సినిమా పరిశ్రమకి సంబంధించి డెవలప్‌మెంట్స్ బాగా తీసుకుంటుంది. చాలా పక్షపాతంగా ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా పనిచేస్తుంది. మీకేది కావాలన్నా అది ఇస్తాము అని చెప్పి సీఎం గారు బాహాటంగా అనౌన్స్ చేశారు. సినీ పరిశ్రమ తరలి రావాలి, వైజాగ్‌లో భూములు ఇస్తాము, సినీ ఇండస్ట్రీని ఇక్కడ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాలి హైదరాబాద్ తరహా. ఇక్కడ కూడా ఒక సెకండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక సెటప్ అనేది పెట్టుకోవాలి అని చెప్పి. అది ఎంతవరకు వచ్చింది? మీ మాటల్లో ఏపీలో సినిమాకి సంబంధించి ఆ పరిశ్రమ భవిష్యత్తు ఉంటుందనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టిస్టులు పిలిచాడు, పెద్ద హీరోలు. చిరంజీవి గారు వచ్చారు, ప్రభాస్ వచ్చాడు, మహేష్ బాబు వచ్చాడు, డైరెక్టర్లు వచ్చారు, నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. వచ్చే ముందు రాకముందు కూడా ఆయన ఎవడిగారంటే ఇక్కడ కొత్త గవర్నమెంట్ వచ్చింది, విడిపోయాం మనం, అందుకని మనకు కూడా సినిమా ఇండస్ట్రీకి ఉంటే మనకు బాగుంటుంది, అన్ని వ్యవస్థలు ఉన్నట్టుగా ఇది కూడా ఉంటే బాగుంటుంది. మీరు వైజాగ్ చాలా మంచి ప్లేసు, అక్కడ నేను ముఖ్యమంత్రి కాకముందు కూడా చదువుకునే రోజుల్లో కూడా పెద్ద పెద్ద సినిమాలు తీశాడు. మరో చరిత్ర లాంటి మన బాలచంద్ర కూడా సినిమా తీశాడు ఇక్కడ వైజాగ్ వచ్చి. వైజాగ్ అన్ని రకాల బాగుంది, ఇక్కడ చాలా ప్లేస్ ఉంది, అన్ని లొకేషన్స్ ఉన్నాయి, మీకు ఫెసిలిటీస్ ఉన్నాయి, నేను ఇస్తా. ఎవరన్నా స్టూడియోలు పెట్టుకుంటానంటే నేను స్టూడియో ఇవ్వడానికి స్థలం ఇస్తా, 2 ఎకరాల 10 ఎకరాలు 20 ఎకరాల ఇస్తా. ఆడే ఉండడానికి కావాలంటే ఉంటాళ్ళు కూడా మీ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళని కూడా నేను ఇళ్ల స్థలాలు ఇస్తా, ఇవన్నీ ఇస్తా. మీకు ఏమేం కావాలో ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి అభివృద్ధి కావడానికి అవన్నీ నేను ఇస్తాను, మీరు ఇక్కడ కూడా వచ్చి తోడ్పడండి ఈ ప్రోగ్రెస్కి అని డైరెక్ట్గా చెప్పాడు. వాళ్ళు ఆలోచిస్తామన్నారు. చిరంజీవి గారు కూడా అన్నాడు. చిరంజీవి గారు ఏమన్నాడు, నాకు ఎప్పటికైనా కానీ వైజాగ్లో సెటిల్ అయిపోవాలని నా కోరిక అన్నాడు. అంతవరకు ముఖ్యమంత్రి చెప్పగలడు స్వయంగా. అది అసలు సినిమాటోగ్రఫీ మంత్రి చెప్పి సరిపోయింది. ఆయన ముఖ్యమంత్రి, ఆయనే స్వయంగా ప్రజలందరికీ నేను సర్వీస్ చేసుకున్నాను, ఇది కూడా ఉంటే బాగుంటుంది సినిమా ఇండస్ట్రీ, అక్కడ కూడా చాలామంది ఉద్యోగాలు వస్తాయి కొన్ని వేల మందికి అని కూడా స్వయంగా చెప్పాడు. అది వాళ్ళు నిర్ణయం తీసుకుంటే అప్పుడే నేను అంది వాళ్ళతో పాటు నేను కూడా స్టూడియో పెట్టుకుంటానని. మీకు చెప్పాగా, నేను కూడా స్టూడియో పెట్టుకుంటాను మా పిల్లలు నేను అని. అంతే తప్ప ఆయన దేనికి జెన్యూన్ అన్నవి ఏవి వదిలిపెట్టండి. ఆయన నేను చూశా, జెన్యూన్ అన్నవి ఏవి వదలడు. ఇన్ కేసు నేను పొరపాటు చేశాను అనుకో, ఎంత నేను ప్రేమించిన ఆయన కానీ నన్నే చెంపదెబ్బ కొడతాడు, ఎందుకు తప్పు చేశావు. ఏపీలో ఆ మధ్యకాలంలో టికెట్స్కి సంబంధించిన ఇష్యూ బాగా జరిగింది. అప్పుడు సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా ఉన్న పోసాని గారు నోరెత్తలేదు అని చెప్పి చాలామంది విమర్శించిన పరిస్థితి. అంటే ఇప్పుడు ఎట్లుందంటే దీన్ని ఏమంటారంటే నతభ్రష్టులు అంటారు. నతభ్రష్టులు అన్నవాళ్ళని. నతభ్రష్టులు అంటే నీకు సరదా చెప్తా, జనం కూడా నవ్వుకుంటారు. ఇప్పుడు సినిమాలకు వెళ్ళాం, ఒకప్పుడు చూడు జ్యోతిలక్ష్మి ఇక్కడ దాకా లంగా కట్టుకొని డ్యాన్స్ చేసేది ఎవరికి, వ్యాంపు ఆమెగా వ్యాంపు సాంగ్ ఉందంటే జ్యోతిలక్ష్మి గారు చేస్తుంటారు. తర్వాత వాళ్ళ జయమాలిని వచ్చింది, అక్కడ ఏం చేస్తుందంటే గిర్రం తిరుగుద్ది, డ్యాన్స్ చేస్తా. అప్పుడు ఇక్కడ దాకా ఉన్న లంగా లేదు, ఇట్లా రౌండ్గా వస్తుంది, పెద్దగా వస్తుంది కదా, ఇట్లా రౌండ్గా. ఇప్పుడు రిజర్వ్లో ఒకడు కూర్చున్నాడు, అది స్క్రీన్లో ఇక్కడ దాకా లంగా గిర్రం తిరుగుతూ ఆడేదా పాడేదా అని తిరుగుతుంటే, ఇక్కడ దాకా లంగా తిరుగుతుంటే రిజర్వ్లో కూర్చున్నాడు ఏం చేస్తానంటే, అరే రిజర్వ్లో కనపడలేదు, మన నేలకి వెళ్ళామనుకో దగ్గరకు ఉంటే జ్యోతిలక్ష్మి టైస్ కనపడతాయి మనకని ఆ పరిగెత్తుకొచ్చి నేలలో కూర్చొని ఎటు చూశాడంట. అది స్క్రీను ఎక్కడున్నా అలాగే ఉంటుంది. స్క్రీన్ దగ్గరకు వస్తే ఎట్లా చూస్తే ఏం కనపడతాయి. వీని నతభ్రష్టులు అంటారు. అట్టాని ఈ మాట అన్నవాడు నతభ్రష్టులు అంటే ఏమీ కనపడిపోయినా కనపడింది మురళి అనలేదు. ఇక్కడే ఉన్నావు శ్రావణి, ఈ కెమెరాలో రికార్డ్ అవుతుంది కదా, ఆ మీటింగ్లో ఎక్కువసేపు మాట్లాడింది నేనే. ఓకే. చిరంజీవి గారు 10 నిమిషాలు లోపే మాట్లాడాడు, 2 నిమిషాలు మహేష్ బాబు, 1 నిమిషం ఏమో మాట్లాడలేదు ప్రభాస్, 2 నిమిషాలు 3 నిమిషాలు రాజమౌళి. చివరికి
నా మన నారాయణమూర్తి గారు కూడా 3-4 నిమిషాలు, 2 నిమిషాలు ఆలి అందరూ మాట్లాడారు. సీఎం గారు మాట్లాడు అని అన్నాను. 13 నిమిషాలు మాట్లాడా టికెట్ల రేటు గురించి. టికెట్ల రేట్లు పెంచొద్దన్నా, ఇది తప్పుడు విధానం, ఇది హీరోలకే లాభం అవుద్ది, హీరోల ముందన్న మీరు ఎంక్వైరీ చేసుకోండి, పోయి ఆ క్లిప్పింగ్ చూసుకోండి. అవన్నీ బయటికి రాలా, బాధపడతారని ఒక్క నిమిషం బయట పెట్టారు, బయటికి. ఇది చిన్న సినిమాలకే ముందు ఇంపార్టెంట్ ఇవ్వాలి, అదొక్కటి క్లిప్పింగ్ పెట్టారు, వచ్చింది టీవీలో. కానీ 13 నిమిషాలు పెట్టాల. ఎందుకంటే జగన్ గారు ఇది సుహృద్భావ వాతావరణంలో జరగాలి, ఈ బయటికి వెళ్ళి ఎవరు పెయిన్ అవ్వకూడదు, ఇక్కడ 4 గోళ్ల మధ్య అనుకున్న మాటలు ఇవే చెప్పా. అన్నా జగన్ అన్న ఇదే మాట ఈ వర్డ్సే వాడింది. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు బంగ్లాదేశ్ కోసం యుద్ధంలో మనకి బాగా డబ్బులు పోయినాయి, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయితే అన్ని వ్యవస్థలకి జీతాలు పెంచమంది, అన్ని వ్యవస్థలకి డబ్బులు పెంచుతామంది. అట్లాగే సినిమా ఇండస్ట్రీలో కూడా టికెట్ రేట్లు పెంచండి, కొద్దిగా మనకు హెల్ప్ అవుద్ది అంటే అప్పుడు ఆ రోజుల్లో అప్పుడు కొంచెం రేట్లు పెంచారంట. ఆ యుద్ధం వలన ఆర్థిక వ్యవస్థ పోయిందని మళ్ళీ రేట్లు పెంచడం అనేది ఇప్పుడే ఇంత పెంచడం అనేది ఇప్పుడే నేను వింటున్నానన్నా. అప్పుడంటే రీజన్ ఉంది, యుద్ధం, డబ్బులు లేవు కాబట్టి దేశానికి. ఇక్కడ ఏం క్రైసిస్ ఉండయని వీళ్ళు రేట్లు పెంచుతున్నారు. సీఎం గారు ముందు అడిగా, పేరు నాన్నగారు ఉన్నారు, చిరంజీవి గారిని అడగండి, మహేష్ బాబుని అడగండి, ప్రభాస్ని అడగండి, పోయి రాజమౌళిని అడగండి, నారాయణమూర్తిని అడగండి, ఆలీని అడగండి, కోటాల శివని అడగండి. ఇవన్నీ అన్నారో లేదో అనపోతే ఇక్కడే మీ టీవీ ముందే నేనే నా చెప్పు తీసుకొని నేను ఆడపిల్ల ముందు అబద్ధం ఆడా అని ఎట్టు కుట్టుకొని క్షమాపణ చెప్తే ఏమన్నా తెలుసా, ఏమండి జగన్ గారితో అన్న వీళ్ళు 40 కోట్లు 50 కోట్లు 60 కోట్లు తీసుకుంటారు ఒక్కొక్కళ్ళు, దేనికి పెంచాలి? ఇంకా 10 కోట్లు 20 కోట్లు తగ్గించుకొని సినిమా చేసుకోవచ్చుగా. వీళ్ళందరూ చూపిస్తూ ఇంత దగ్గర ఇక్కడే ఉన్నాడు చిరంజీవి నా కళ్ళ ముందు పక్కన 5వ సీట్ అయింది. ఎందుకు పెంచాలి సార్? వాళ్ళు వెల్ సెటిల్డ్, వాళ్ళు ఎవరు సెటిల్ అవ్వలేదు, చిన్నవాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళంతా నాశనం అయిపోయారు, చిన్న నిర్మాతలు నష్టపడి. వీళ్ళల్లో ఎవరు నాశనం అయిపోయారు చూడండి, వీళ్ళందరూ బాగున్నారు, వెల్ సెటిల్డ్. ఎందుకు పెంచాలి? ఇది నాకు చెప్పక్కర్లేదన్నా, మీకు చెప్పానండి. పేరు నాని అన్నాడు అంటారు ఆయన, ఇది ఆయన అప్పుడు ఆయన కదా అన్న మన సమస్య మనం పరిష్కరించుకుందామన్నా అన్నాడు పేరు నాని. నన్ను ఆపడానికి నేను నన్ను నానిగారు అసలు సమస్య ఏంటో నీకు తెలుసు, నాకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలియదు. ఎవరు చెప్పారు ముఖ్యమంత్రి గారికి? ఆయన ముందే అన్నాను, ఎవరు చెప్పారు ముఖ్యమంత్రి గారికి? ఎవరు చెప్పలా. ముఖ్యమంత్రి గారికి ఈ సమస్య తెలిస్తే, దాని లోతులు ఏంటో తెలిస్తే అప్పుడు నేను మాట్లాడక్కర్లా. అయినా మాట్లాడదంటావా? మాట్లాడను. అయ్యో మాట్లాడన్నా, అయ్యో ప్లీజ్ మాట్లాడన్నా, ఎలాగున్నాడు.